వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. మరిది దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. మరి ఇట్లాంటి టైంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్ల అంశం మరొకసారి చర్చనీయాంశమైంది. అయితే రాజ్యాంగం మత ఆధారిత రిజర్వేషన్లను అనుమతించదు అన్న వాదనను ఆధారంగా చేసుకుని కేంద్రం అగ్రవర్ణ పేదలకు ఆర్థిక ప్రమాణాలపై ఇప్పటి వరకు 10% కోటాను ప్రవేశపెట్టింది. దాన్ని అమలు చేస్తూ వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు గతంలో అమలు చేసిన మతపరమైన రిజర్వేషన్లను సమీక్షిస్తూ కొన్ని నిర్ణయాలైతే తీసుకుంటున్నాయి. అయితే తాజాగా మహారాష్ట్రలో ముస్లింలకు విద్యా ఉద్యోగాల్లో కల్పించిన ఏదైతే 5% రిజర్వేషన్ ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం సోషల్ జస్టిస్ విభాగం ద్వారా జిఆర్ జారీ చేసి ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావడం చేసింది. దీంతో 2014లో జారీ చేసిన ఆర్డినెన్స్ కు ముగింపు పలికినట్లయింది. అదేవిధంగా ఈ కేటగిరీలో కింద కులాలు, నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్లు జారీని కూడా ప్రభుత్వం నిలిపివేసింది. ఇక 2014లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ముస్లింలను స్పెషల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఏ అంటే ఎస్బీసీఏ కింద చేర్చి 5% రిజర్వేషన్లు వాళ్ళకి ఇవ్వటం స్టార్ట్ చేసింది. అయితే అదే ఏడాది నవంబర్లో బాంబే హైకోర్టు ఈ నిర్ణయంపై స్టేనైతే ఇచ్చింది. విద్యా సంస్థల్లో మాత్రమే పరిమితంగా అమలు చేయొచ్చని, మిగతా వాటికి వర్తించడం కుదరదని కూడా చెప్పింది. మరి దాని తర్వాత సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా ఈ రిజర్వేషన్ చట్టబద్ధతపై అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయడంతో అక్కడికది అమలు చేయటం నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం అయితే మహాయుతి ప్రభుత్వం నడుస్తోంది. మరి వీళ్ళు తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కాంగ్రెస్ నేత వర్ష గైక్వాడ్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ముస్లిం సమాజాన్ని ప్రధాన ప్రవాహం నుంచి దూరం చేసే చర్యగా ఇది మారుతుందని ఆరోపించారు. అలాగే సుప్రియా సూరే మరియు స్లైడ్ క్రాస్టో బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ మైనార్టీల సంక్షేమంపై ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు. మహావికాస్ అఘాడి భాగస్వామ్య పక్షాలు ఈ నిర్ణయాన్ని ముస్లిం యువత విద్య, ఉపాధి అవకాశాలకు పెద్ద అడ్డంకిగా మారతాయని కూడా చెప్తున్నారు. మరి ఇదిలా ఉండగా బీజేపీ వర్గాలు మాత్రం రాజ్యాంగ సూత్రాల ప్రకారం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అయితే ఖచ్చితంగా అనుమతించబడవు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి మాత్రమే ప్రయోజనం చేకూరే విధంగా విధానాలు ఉండాలని కూడా వాదిస్తున్నాయి. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఈడబ్ల్యూఎస్ కోటా కూడా అదే దిశలో తీసుకున్న చర్య అని కూడా పేర్కొంటున్నారు. మొత్తంగా ఇప్పుడు మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ రద్దు నిర్ణయం మరొకసారి రిజర్వేషన్ విధానాలపై కూడా జాతీయ స్థాయిలో చర్చకు తెరపైకి తీసుకొచ్చింది. సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిమితులు, మైనార్టీల అభివృద్ధి వంటి అంశాలపై రాజకీయ పార్టీల మధ్య వాదోపవాదాలు మరింత ముదరనున్నట్టుగా సూచనలు కనిపిస్తున్నాయి. మరి నిర్ణయాన్ని రాబోయే రోజుల్లో ఏమైనా వెనక్కి తీసుకుంటారా అన్నది మాత్రం చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.